ఎప్పటినుంచో అనుకుంటే ఫైనల్ ఈ రోజైతే కుదిరింది. మా ఇంటికి తులసమ్మని తీసుకొని రావడానికి. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి అనుకుంటూనే ఉన్నాం తులసమ్మ తెచ్చుకోవాలం. బట్ ఏదో ఒక పని వల్ల డిలే అవుతూనే వచ్చింది. సో ఫైనల్లీ ఈరోజైతే తెచ్చుకున్నాం. ఇలాంటివి జరిగినప్పుడే నాకు ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, మనం ఏదైనా సరే ఇలా చేయాలని ఒక ప్లాన్ చేసుకున్నప్పుడు అదైతే అస్సలు జరగదు. బట్ ఏదైనా ఎమర్జెన్సీగా ఇలా చేయాలని అనుకుంటే అది వెంటనే జరిగిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే నేను చాలానే ఫేస్ చేశాను. ఇక పూజ విషయానికి వస్తే ఈరోజు సాటర్డే కాబట్టి మోస్ట్లీ పూజ గది మొత్తం క్లీన్ చేశాను. కొంచెం టైం పట్టింది. మా బాబు పడుకున్నాడు కాబట్టి నాకు అంత ఇబ్బంది ఏమి అనిపించలేదు. మోస్ట్లీ సాటర్డే టైమ్స్లో అయితే వాడిని పని పెట్టిన తర్వాతే నేను పూజ స్టార్ట్ చేశాను. ఎందుకంటే కొంచెం క్లీనింగ్ ఎక్కువ ఉంటుందని చెప్పి. వాడు మేల్కొని ఉన్నా అంటే వాడిని చూసుకునేక సరిపోతుంది, వాడు ఏం చేస్తున్నాడని. సో అందుకే నేను మోస్ట్లీ ఇలానే ట్రై చేస్తాను. ఇంట్లో పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత బయట తులసమ్మ పూజ అయితే స్టార్ట్ చేసాము. మొదటి రోజు కాబట్టి బెల్లమన్నం వండి నైవేద్యం పెట్టుకొని టెంకాయ అయితే కొట్టాము. మా ఇంటి తులసమ్మ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.